హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో. అందరూ ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. వ్లాగ్ వచ్చేసి మినీ తిరుపతి అనమాట. యూకేలో ఉన్న వాళ్ళందరికీ యాక్చువల్గా తిరుపతి వెళ్ళాలి, ఫుడ్తో పాటు ప్లేసెస్తో పాటు టెంపుల్స్ కూడా మిస్ అవుతూ ఉంటాం అనమాట. సో కాబట్టి యూకేలో ఉన్న వాళ్ళకి అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆల్మోస్ట్ తిరుపతిలా ఉండేటువంటి ఒక టెంపుల్ ఉందన్నమాట. అది బర్మింగంలో ఉంటుంది. సో బర్మింగం అనగానే ఎవరికైనా సరే ఆ టెంపులే గుర్తొస్తుంది అనమాట. చాలా ఫేమస్ టెంపుల్. మేము వచ్చినప్పటి నుంచి మాక్సిమం ఒక 4 months నుంచి వెళ్దాం అనుకుంటున్నాం, బట్ కుదరలేదు. సో ఎట్ లాస్ట్కి మేము అందరం కలిసి లాస్ట్ వీక్ వెళ్ళడం జరిగిందనమాట. సో మీరైతే వీడియోని మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. అక్కడ ప్రతి అణువు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. మీరు ఇండియాలో ఉన్నా సరే, యూకేలో ఉన్నా సరే, ఇంతవరకు బర్మింగం వెళ్ళకపోతే బర్మింగం వెళ్ళిన ఫీలింగ్ మీకు ఈ వీడియో చూస్తే వస్తుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి లెట్స్ వాచ్. 4 months నుంచి అనుకున్నా కానీ ప్రయాణం ఇప్పుడు మాత్రం సడన్గా అనుకోకుండా అయిపోయిందనమాట. సో ఏమో తెలియని ఒక వైబ్రేషన్ అనమాట, పాజిటివ్ వైబ్రేషన్. అందరం లేచినాం ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచేసి మొత్తం ఫ్రెష్ అయిపోయాను. లాస్ట్ టైం లాగా ఎక్కువ ఫుడ్స్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు. జస్ట్ నార్మల్గా ఒక పులిహోర మాత్రం ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే తెలుసు కదా, ఇక్కడ ఫుడ్ తీసుకోలేము, నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్పేసి సాంప్రదాయాన్ని మర్చిపోలేదు దేశాలు దాటినా సరే. సో అందుకోసం వెంకటేశ్వర స్వామి కాడికి పోతున్నాం కదా. సో ఎంతో కొంత దేవుడి గురించి తెలుసుకొని పోతే మంచిది అనమాట. ఓకేనా? అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి చాలా అంటే 1000కి పైన పేర్లు ఉంటాయి వెంకటేశ్వర స్వామికి. అందులో కనీసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు అని చెప్పాలి. ఓకేనా? ఓకే సరే. ఫస్ట్ రాకేష్, ఏడుకొండల వాడు. ఓకేనా? సాయి, గోవింద. ఓకే. ఆదర్శ్, వెంకటరమణ. ఓకే, గుడ్. స్వామి, ఆపద మొక్కలవాడు. వెరీ గుడ్. అమ్మో పర్లేదులే, కొంచెం భక్తి ఉంది మన వాళ్ళకి. ఫైనల్లీ నేను కూడా చెప్పాలి కాబట్టి శ్రీవారు. నువ్వు మాత్రం ఇంత నాకు చాలా తెలుసు. ఒకటి చెప్పిన శ్రీవారు అని. శివకేశవమూర్తి అంటారు. యాక్చువల్గా ఇండియాలో ఉన్నప్పుడు టెంపుల్కి వెళ్ళాలంటే కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపియం. ఆ వర్క్స్ అని ఈ వర్క్స్ అని చెప్పేసి సంథింగ్ ఏదో అని చెప్పేసి టెంపుల్ అంటే ఏం పోతాంలే అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ వన్స్ ఒకసారి మనం కంట్రీ దాటొచ్చిన తర్వాత ఆ ఫీలింగ్స్ ఎటుపోతాయి ఏంటో తెలియదులే. కానీ బరాబర్ అరే ఇండియాలో అసలు టెంపుల్ ఫేస్ కూడా చూడండి, అందరం కూడా టెంపుల్కి వెళ్ళిపోతాం అనమాట. మెయిన్లీ యూత్. మీరు ఇండియాలో ఇక్కడ ఏ హిందూ టెంపుల్ చూసినా కానీ యూత్ ఎక్కువ ఉంటారు. ఆల్మోస్ట్ చదువుకోవడానికి వచ్చేది యూతే అనుకో, కానీ పెద్దవాళ్ళు కూడా ఉంటారు. బట్ యూత్ అయితే అసలు ఇంకా ఆ భక్తికి మనం ఎట్లా అని చెప్పేసి చెప్పలేము అనమాట. ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ ఒక రకంగా అది మంచి విషయమే. ఎందుకు అంటే భక్తిని ప్రాపర్ వేలో ఉంచితే అది ప్రతి మనిషికి హెల్తీ అనమాట. అది కాకుండా కొంచెం అది ఓవర్ అయితే దాన్ని మూఢనమ్మకం అంటారు. దాన్ని ఓవర్ కాకుండా భక్తిని భక్తిలాగా ఉంచితే ఒక మనిషికి క్రమశిక్షణ నేర్పుతుంది, ఒక మనిషి పెద్దవాళ్ళతో ఎలా ఉండాలో నేర్పుతుంది, ఒకటి తప్పు చేయకుండా ఎలా ఉండాలో నేర్పుతుంది, వాడి లైఫ్ని పర్ఫెక్ట్గా ఎలా లీడ్ చేసుకోవాలో నేర్పుతుంది. ఎవ్రీథింగ్ ఒక హ్యూమన్ బీయింగ్కి ఇచ్చే రెస్పెక్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా నేర్పుతుంది అనమాట భక్తి. యా, అట్లా మాట్లాడుకుంటూ టెంపుల్కి వచ్చేసినాం అనమాట. అండ్ టెంపుల్కి ఎంటర్ అవుతుంటేనే మాకు ఒక తెలియని లోపల ఫీలింగ్ అనమాట. 4 months నుంచి అనుకుంటున్నాం. చాలామంది చాలా విషయాలు చెప్పారు బర్మింగం టెంపుల్ గురించి. సో ఏమో ఇండియాలో ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ తిరుపతి వెళ్తాం. సో తిరుపతి వెళ్తున్న ఫీలింగ్ అయితే నిజంగా మాకు తిరుపతి వెళ్తున్న ఫీలింగే ఉంది. మా ఫీలింగ్కి తగ్గట్టు టెంపుల్కి ఎంటర్ అవ్వగానే మీరు చూస్తే ఎదురుగా తిరుపతిలో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా గరుక్మంతుడు అంటారు, విష్ణుమూర్తి వాహనం కదా, స్వాగతం చెప్తుంది అనమాట భక్తులకి, రండి రండి అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ లోపలికి ఎంటర్ అయిపోయాం. వావ్, కార్ పార్కింగ్ అయితే ఒక రేంజ్లో ఉంది. కార్లు కూడా చాలా ఉన్నాయి. అండ్ పక్కనే ఆంజనేయ స్వామి కూడా అనమాట. సో అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు ఇద్దరు వెల్కమ్ చెప్తున్నారు టెంపుల్కి. ఓవరాల్గా టెంపుల్ చూసేస్తే నిజంగా చిపడేసింది అనమాట. వేరే కంట్రీస్ నుంచి, మెయిన్లీ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఏమనిపిస్తుందంటే, ఇంటి దగ్గర అమ్మ వాళ్ళని వదిలిపెట్టి వచ్చేస్తాం, అదేవిధంగా నచ్చిన ఫుడ్ని వదిలేస్తాము, ఫ్రెండ్స్ని వదిలేస్తాము, అన్నీ వదిలేసి ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చదువు అట్ ది సేమ్ టైం వర్క్ చేసుకుంటూ కొన్ని విషయాలు మనం షేర్ చేసుకోవాలన్నా, కొన్ని సమస్యలు మనం ఎక్కడైనా తీర్చుకోవాలన్నా సరే మనకు ముందు గుర్తొచ్చేది దేవుడే. సో ఎప్పుడు మనం ఏం చేస్తామంటే, టెంపుల్కి వెళ్తే ఒక పీస్ఫుల్నెస్ ఉంటుంది, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, టెంపుల్కి వెళ్ళాలన్న ఒక ఆలోచన మనకు ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఎక్కడ టెంపుల్ చూసినా అంటే 1980s ఆ టైంలో ఎక్కడ చూసినా కానీ హిందూ టెంపుల్స్ అనేవి ఎక్కువ ఉండేది కాదనమాట. ఆ టైంలో కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఒక సభ్యులుగా ఏర్పడి 1990 ఆ టైంలో ఇక్కడ ఎక్కడైనా ఎలా అయినా సరే ఒక టెంపుల్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక టెంపుల్ ఇక్కడ కట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడ్డారు. ఏర్పడి టెంపుల్ ప్లేస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ ఏంటంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట. ఈ ఫారెస్ట్ ఏరియాలో దాదాపు 12 acres అనేవి ఇక్కడ ఖాళీగా ఉంటాయి. ఈ 12 acresలో మనం ఎట్లయినా సరే ఒక టెంపుల్ మనం నిర్మించాలని చెప్పేసి అనుకున్నారు. సో అనుకొని
విష్ణుమూర్తి అంటే 10 రకాల అవతారాలు ఉంటాయి. అందులో మనం బాగా కొలిచేటువంటి అవతారం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి. సో అలాంటి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ నిర్మించాలి అనే ఉద్దేశంతో 1995లో బీసీడీసీ అంటారనమాట, బ్లాక్ కంట్రీ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దాని దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడ టెంపుల్ కట్టడం కోసం శంకుస్థాపన చేశారు. మరి టెంపుల్ కట్టడానికి శంకుస్థాపన అయితే చేశారులే కానీ ఏ విధంగా కట్టాలి, ఎలా కట్టాలన్న ఉద్దేశంతో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా హిందూ దేవాలయాలు ఎలా అయితే కడతారో సనాతన సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా, అదేవిధంగా మన వైఖానస ఆగమ శాస్త్రాన్ని మనకి కనిపించే విధంగా టెంపుల్ కట్టాలన్న ఉద్దేశంతో మన వాళ్ళు ఏం చేశారంటే ఇండియాకి చాలామంది ఇండియా వాళ్ళతో సంప్రదించి అండ్ ద్రవిడ సంస్కృతిలో మన దేవాలయం ఎప్పుడూ కూడా ద్రవిడ సంస్కృతిలో కడతా ఉంటారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం, భారతీయ వాస్తు శాస్త్రం ప్రకారం ఇవన్నీ తీసుకొని దేవాలయాన్ని నిర్మించడం జరిగిందనమాట. మొత్తం మీరు చూసినట్లయితే మొత్తం కూడా నల్ల గ్రానైట్ శిలతో నిర్మించారు. అండ్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఫస్ట్ ఈ స్థలం అనుకున్నప్పటి నుంచి, స్థలాన్ని శుద్ధి చేసే అప్పటి నుంచి, శంకుస్థాపన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మన సాంప్రదాయబద్ధంగా ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగిందనమాట. సో ఇక్కడికి వస్తే మీరు చూస్తే ఖచ్చితంగా మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే ఏ విధంగా అయితే అనిపిస్తుందో అదే విధంగా ఇక్కడ ఆ ఫీలింగ్ కలుగుతూ ఉందన్నమాట. టెంపుల్లో అడుగుపెట్టిన వెంటనే ఆ అట్మాస్ఫియర్ కావచ్చు, ఆ స్మెల్ కావచ్చు, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్ అనమాట. సో కాబట్టి ఈ టెంపుల్కి వచ్చినందుకు మాకైతే చాలా హ్యాపీగా ఉంది. టెంపుల్లోకి ఎంటర్ అయిపోయినాం. ఫస్ట్ మనకు తెలుసు కదా, ఏ టెంపుల్లో అయినా సరే మనందరికీ తెలిసింది ఏంటంటే వినాయకుడు ఉంటారు. సో వినాయకుడు టెంపుల్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి మనం వినాయకుడిని ఫస్ట్ దర్శనం చేసుకుందాం. అండ్ అక్కడ అందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే మన సాంప్రదాయంలో ఏదన్నా పూజలు చేసినా, పెళ్లి చేసినా, సంథింగ్ ఏ పూజ చేసినా సరే ఫస్ట్ వినాయకుడిని పూజ చేసిన తర్వాత ఏదైనా చేస్తాం. సో ఇక్కడ కూడా అంతే, అదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ ఫస్ట్ వినాయకుడు టెంపుల్ ఉంటుందన్నమాట. అండ్ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట అప్పుడు కూడా ఫస్ట్ వినాయకుడు ప్రతిష్ట అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి చేశారనమాట. అండ్ వినాయకుడిని దర్శించుకొని కొంచెం పక్కకు వచ్చేసిన తర్వాత పక్కకి ఇంకో రూట్ ఉంటుందన్నమాట. ఆ రూట్లోంచి కింద నుంచి మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి. యాక్చువల్గా పైనుంచి ద్వారం ఉంది, కాకపోతే అదేంటంటే ఓన్లీ ముక్కోటి అలాంటి స్పెషల్ డేసెస్లో మాత్రమే ఓపెన్ చేస్తారు. అండ్ పక్కన మీరు చూసుకున్న రిసెప్షన్లో మనకి టికెట్స్, దర్శన టికెట్స్, వచ్చిన టికెట్స్ ఏమైనా కావాలంటే అవి తీసుకోవచ్చు. అవి తీసుకొని ఇలా మనం పైకి వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళిపోయి జస్ట్ ఇట్లా మనం లెఫ్ట్ టర్న్ తీసుకోగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ లోపల వీడియోస్ తీసుకోవడానికి కానీ మనకి పర్మిషన్ లేదు. కాకపోతే ఏంటంటే మన వాళ్ళకి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వీడియో స్వామివారిని చూపించాలి, ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా చూపించాలనే ఉద్దేశంతో వీడియో తీశాను. సారీ ఫర్ దట్. అండ్ పక్కగా ఆంజనేయ స్వామి ఉంటారనమాట. సో ఆంజనేయ స్వామిని కూడా వీడియో తీయడం కుదరలేదు. సో ఫోన్ పాకెట్లో పెట్టుకొని తీశాను. చాలా బాగుంటుంది ఆ టెంపుల్ కూడా. అండ్ ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారనమాట. ఇక్కడ అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి, తెలంగాణ అండ్ ఆంధ్రతో పాటు మలయాళ, తమిళనాడు, వీళ్ళందరూ కేరళ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి, సో చాలామంది తమిళనాడు వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బాగా కొలుస్తారు కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ అదేవిధంగా సాయిబాబా టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత సాయిబాబా టెంపుల్ ఉంటుంది. అండ్ సాయిబాబా టెంపుల్ అయితే బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే షిరిడీలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే కన్స్ట్రక్షన్ చేశారనమాట. అండ్ మేము వెళ్ళిన టైంకి హారతి ఇస్తున్నారు, అందరూ అక్కడ హారతి పాడుకుంటూ హారతి ఇస్తున్నారు, చాలా బాగుంది. అదే సాయిబాబా టెంపుల్లో నవగ్రహాలకు సంబంధించిన విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట. మీ అందరికీ తెలుసు మన భారతీయ సాంప్రదాయంలో చాలామంది, మోస్ట్లీ హిందూ సాంప్రదాయంలో చాలామంది నవగ్రహాలకి చాలా వాల్యూ ఇస్తారు అండ్ చాలా రెస్పెక్ట్ చేస్తారనమాట. సో అలా అండ్ నవగ్రహాలు సాయిబాబా దర్శనం చేసుకొని ముందుకు రాగానే శ్రీవారి పుష్కరిణి ఉంటుంది. అనంత పద్మనాభ స్వామి శేషతల్పం మీద పడుకొని ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ లక్ష్మీదేవి పక్కన ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది చూడటానికి అయితే. అండ్ ఆ విధంగా ఓవరాల్ టెంపుల్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు చేస్తారు, రథోత్సవాలు చేస్తారు. అండ్ అదేవిధంగా చాలామంది ఇక్కడ అన్నప్రసన్నలు కావచ్చు, హోలీ అలాంటి సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారనమాట. అండ్ ఇంకా అయ్యప్ప స్వామి అక్కడ దర్శనం చేసుకొని రాగానే మనకి ఇక్కడ శివాలయంలో అనమాట ఇదంతా కూడాను. అయ్యప్ప స్వామి శబరిమలలో ఏ విధంగా అయితే టెంపుల్ పైన ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. అండ్ దుర్గామాత, దుర్గా అమ్మవారు కూడా చాలా చాలా బాగుంటారనమాట. అండ్ మీనాక్షి అమ్మవారు అండ్ పక్కన చిలక ఉంటుంది అమ్మవారికి, అండ్ రాతి విగ్రహం అనమాట. అదేవిధంగా శివుడు, ఇక్కడ శివలింగం కూడా న్యాచురల్గా ఫామ్ అయినటువంటి శివలింగం అనమాట. అంటే పైన చెక్కిన శివలింగం కాదు, న్యాచురల్గా ఫామ్ అయినటువంటి శివలింగం, కింద పానమట్టం వరకు తయారు చేశారు. అండ్ ఇక్కడ మనం అభిషేకం చేసుకోవచ్చు. శివుడికి చాలా ఇష్టమైంది ఏంటి, అభిషేకం. విష్ణుమూర్తికి అలంకారం. సో కాబట్టి శివుడికి అభిషేకం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. సో మేము కూడా స్టార్ట్ చేసాం అభిషేకం చేయడం అనమాట. సో కొంచెం లోపల ఏదో తెలియని ఫీలింగ్ అనమాట. చూస్తూ ఉన్నాయి ఇండియాలో ఉన్నామా బాబు మేము అనిపిస్తుంది. సో అందరం హ్యాపీగా అభిషేకం చేసినాం. సో
చేసేసిన తర్వాత హ్యాపీగా స్వామికి నమస్కారం చేసుకొని మనం పక్కకి వెళ్తే యాగశాల ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఏ కార్యక్రమాలు చేసినా సరే మనకి తెలుసు కదా, హిందూ సాంప్రదాయంలో యాగాలకి హోమాలకి ఎంత వాల్యూ ఇస్తాము. సో కాబట్టి యాగం చేసుకోవడానికి యాగశాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అండ్ ఆల్మోస్ట్ అంతా మన సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. తిరుపతి నుంచి స్వామివారికి వస్త్రాలు, ప్రసాదాలు అవి కూడా పంపిస్తూ ఉంటారనమాట ఇక్కడ. అండ్ పక్కనే ఒక పీస్ సెంటర్ అని చెప్పేసి గాంధీ గారికి సంబంధించినటువంటి ఒకటి ఏర్పాటు చేశారు ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడం కోసం. అండ్ ఫస్ట్ టైం ఫారిన్ కంట్రీలో ఇలాంటిది ఉండడం నిజంగా గ్రేట్ అనమాట. అండ్ వేరే కంట్రీలో ఒక గాంధీ గారి గురించి రియల్లీ గ్రేట్ థింగ్ అది. అట్లనే చాలామందికి ఏంటంటే వెంకటేశ్వర స్వామి అంటే మనం గుండు చేయించుకోవడం, స్వామివారికి హెయిర్ ఇస్తూ ఉంటాం అనమాట. సో అది కూడా ఇక్కడ సాంప్రదాయం కూడా మనం కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఇక్కడ అలాంటిది ఏర్పాటు చేశారనమాట. త్రూ వీడియో రికార్డ్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ కెమెరా కూడా పెట్టి కట్ చేస్తున్నారు, అది ఎందుకు నాకైతే తెలియదు. అండ్ ఇక్కడ ఎవ్రీ వీక్ 2000 నుంచి 2500 పీపుల్ వస్తూ ఉంటారు అనమాట. సో కాబట్టి అన్నదానం కూడా చేస్తారు. మన హిందూ సాంప్రదాయంలో అన్నదానానికి చాలా వాల్యూ ఇస్తాం అనమాట. సో కాబట్టి అన్నదానం చేయడానికి కూడా అంతమంది ఇక్కడ పట్టడానికి కూడా ఏర్పాటు చేశారు. మీరు చూసుకుంటే తిరుపతిలో చాలామంది తింటూ ఉంటారు, ఒకేసారి వెంగమాంబ అన్న సత్రం అలాంటివి ఉంటాయి కదా, అలా వెళ్తూ ఉంటారు. సో అదే సాంప్రదాయాన్ని ఇక్కడ కంటిన్యూ చేశారు అనమాట. అండ్ అది జరుగుతూ ఉంది అన్నదానం కూడా. అండ్ ఇక్కడ మీకు తెలుసు హిందువులు హిందూ సాంప్రదాయంలో కళ్యాణం చేసుకుంటే బాగుంటుంది. జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఇక్కడ బ్రిటిషర్స్ కూడా మన సాంప్రదాయంలో కళ్యాణం చేసుకుంటారు. ఇక్కడ కళ్యాణాలు కావచ్చు, అన్నప్రసన్నలు కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి కార్యక్రమం కూడా హ్యాపీగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం మీకు ఇందాక చెప్పాను, తిరుపతి నుంచి స్వామివారికి వస్త్రాలు కావచ్చు, అమ్మవారికి బట్టలు కావచ్చు, ఎవరైతే కళ్యాణం జరిగేటప్పుడు పీటల మీద కూర్చుంటారో వాళ్ళకి వస్త్రాలు అండ్ తిరుపతి లడ్డూలు అవన్నీ కూడా మనకి తిరుపతి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి అన్నమాట. సో కొంతమంది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా కొంచెం కాంట్రిబ్యూషన్ జరుగుతుందని చెప్పేసి చెప్తారు. బట్ మనకైతే దాని గురించి అయితే క్లారిటీ లేదు. ఇది మా బర్మింగ్హామ్ టెంపుల్ లాగా అనమాట. సో ఆల్మోస్ట్ అన్నిటి గురించి మీకు చెప్పడానికి కానీ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ట్రై చేశాను. సో మీకైతే వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఒకటే అండి, దేశాలు మారినా కానీ మన ఏ పొజిషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మని, మన సాంప్రదాయాన్ని దేన్ని కూడా మనం మర్చిపోకూడదు. మన సాంప్రదాయాన్ని, మన దేశం యొక్క వాల్యూని, మన పేరెంట్స్ యొక్క వాల్యూని, సో ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని మనం గుర్తుపెట్టుకునే ఉండాలి, ఎక్కడ కూడా మర్చిపోవద్దు. అండ్ వాటికి చెడ్డ పేరు వచ్చే విధంగా మనం బిహేవ్ చేయొద్దు. సో ఆల్మోస్ట్ అది అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ సపోర్టింగ్ మీ. అట్ ది సేమ్ టైం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బై గైస్.